హలో గైస్, వెల్కమ్ టు హార్షోల్. కాలేజీకి స్టార్ట్ అయిపోయాం. ఈ బస్సు తిప్పి తిప్పి పిప్పి చేస్తుంది ఆ పక్క. సరే అనేసి ఇంకా అటు వెళ్ళి బయలుదేరి రోడ్లు చెట్లు అన్నీ చూసుకుంటూ వచ్చాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని క్లాస్కి వచ్చామన్నమాట. ఇది మేము మా ఫ్రెండ్కి గిఫ్ట్ చేసిన గిఫ్ట్స్ అనమాట, హౌస్ వార్మింగ్ సెరమనీకి. ఈ వీడియో ఫుల్గా మిస్ అయింది యాక్చువల్గా. ఫస్ట్ నేను తీసిన వీడియో ఒకటి ఉండింది, కానీ ఆ వీడియోస్ రెండు మిస్ అయిపోయాయి. సో లాస్ట్ కట్ వీడియో మాత్రం ఉండదు. సో అది ఒక్కటి మాత్రం ప్లే చేస్తాను, చూడండి. అది ఉండింటే ఇంకా బాగా ఫన్నీగా ఉండిండు, బట్ ఇట్ మిస్డ్. వి కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, జ్ఞాపకం తెచ్చుకోడా. హూ ఆర్ గివింగ్ విచ్ గిఫ్ట్? రామ్ రామ్ రామ్, యు ఆల్సో గో. With what is inside that yellow color big one, she showed this. నేను మట్టి యాచి పాతన్నాడు విద్యా వల్లి என்னடா அது ஓட்ட போட்டு போடா பாத்து. It's looking like you only when I saw that one, that's why about. Hey, throw that one in the dustbin. Or else wait until we will see whole video. The best time. ఇది కూడా కీప్. If Karo comes down, next time யூஸ் பண்ணிக்கலாம். வேணா லெக்சரா. Wait, not like that, Ram. Show. Like that only. Wait. Hey, show da. ఏ దానికి ఏం బుక్ ఏం ఉండదురా. ఉంటుంది ఎగ్జాక్ట్గా దానికి ఒకటి. I think it's been 3 months, Vidya. After this we are giving. Seriously? Yeah. ಎಲ್ಲರೂ ನೋಡಿ ಗೊತ್ತು. And Harsha's gift. ನಾನು ಏಕೆ ಅರೆಯೋದು. That reaction was awesome when that sound came, no? Their reaction. It will connect now. That they only hammer to. ಎಲ್ಲ ಕಟ್ shoe box. Yes, all his only. Mine is like only 2. It's my glamour, that one. உனக்காண்டி எவ்வளோ வந்து கூட யோசிச்சு நாங்கள் வந்து ஒரு இதை ரியலி தேங்க்யூ ஸோ மச் கைஸ். திஸ் கிஃப்ட் செலெக்ஷன் இஸ் ராம்ஸ். யா ராம்ஸ் ஐடியா. இது கிடையாது, இப்படி கிடையாதுடா. That like that too. அப்ப ஆடாது. அதே అంతలే. ராம் Wait, this side we will do. Wait. You now you do. Vidya, now you do. Hey, it was not on. అంత అయిపోయిన తర్వాత క్లాస్ వెళ్ళినాం. క్లాస్ నుంచి స్లైస్ ఆఫ్ లైఫ్ వెళ్ళినాం. తర్వాత కొన్ని
అలా చూసుకొని కాఫీ తాగేసి మళ్ళీ రిటర్న్ వచ్చాం. రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ పొంగల్ సెలబ్రేషన్ అవి ఏవో పెట్టినారు ఫొటోస్. இருக்கு எல்லா பாட்டும் இருக்கு. அந்த சென்டர் మళ్ళీ ఈవినింగ్ కాఫీ తాగేసి బయలుదేరిపోయాం అక్కడ నుంచి. నేను డైరెక్ట్ రైల్వే స్టేషన్ వచ్చాను, ఎందుకంటే నేను ఇప్పుడు తిరుపతికి వెళ్తా ఉన్నాను కాబట్టి. సో వెళ్ళే ముందు దారిలో బిర్యానీ తిందాం అనిపించింది. సో 4 కిలోమీటర్స్ ఈ సుక్కుబాయ్ బిర్యానీ అనేది. అలా నడుచుకుంటా వెళ్తూ కొన్ని ప్లేస్లు అన్నీ దాటుకొని లాస్ట్కి బిర్యానీ సెంటర్ దగ్గరికి రీచ్ అయిపోయాం. దారిలో చాలా ఫన్ జరిగింది. నేను ఇంకంతే సుక్కుబాయ్ బిర్యానీ వచ్చేసింది. సరే లోపలికి వచ్చాం, అంబియన్స్ అదిరిపోయింది చూసిన తర్వాత. ఇంకంతే మెనూ కార్డ్ చూసి లాస్ట్కి బిర్యానీ అలాగే ఒక ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాం. ఈ బిర్యానీ గురించి మా ఫ్రెండ్ చాలా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చాడు. ఒక 3 months బ్యాక్ అనుకుంటా, బిర్యానీ సూపర్ అనేసి. సరే అనేసి అలా తిని ట్రై చేశాను. బిర్యానీ సూపర్గా ఉంది. ఇంకంతే మళ్ళీ బిర్యానీ కొంచెం కంప్లీట్ చేసి అలాగే ప్రాన్స్ రైస్ కొంచెం తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఇంకా దారిలో అవి ఇవి చూసుకుంటూ వస్తాను. ఇక్కడ మళ్ళీ షాప్స్ పూర్తిగా ఆల్రెడీ ఫుల్గా ఉంది కాబట్టి మళ్ళీ ఇంకా 4 kilometers నడుచుకుంటూ పోవాలి కాబట్టి దారిలో స్ప్రైట్ తాగేసి ఇంకా మార్నింగ్ అయింది. కాఫీతో డే కంప్లీట్ చేశాను. ఇంకా బాయ్ సబ్స్క్రైబ్ టు హర్ష్ వరల్డ్.